ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాని తెలుగులో కృత్రిమ మేధస్సు అంటారు. ఈ కృత్రిమ మేధస్సు అనేది కంప్యూటర్ సిస్టమ్స్లో కష్టమైన పనులని ఏదైతే మనిషే చేయగలుగుతాడో అవి చేసేవన్నిటిని మనం కృత్రిమ మేధస్సు అంటాం. ఇది కంప్యూటర్ సైన్స్లో ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. ఈ కృత్రిమ మేధస్సుని ఇప్పుడు వైద్య రంగంలో కనుక మనం అప్లై చేసినట్టయితే చాలా విప్లవాత్మకమైన మార్పులు ఒక ఆరోగ్య విషయంలో అంటే హెల్త్ కేర్ సెక్టర్లో చాలా భారీ మార్పులు జరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఈ యొక్క సైంటిస్టులు ఏమంటున్నారంటే ఈ మెడికల్ రంగంలో కనుక మనం వాడినట్టయితే మనం చాలా డబ్బుని సేవ్ చేయొచ్చు, అలాగే పేషెంట్ యొక్క సర్వీసెస్ను కూడా మనం ఎంతో ఇంప్రూవ్ చేయొచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వైద్య రంగంలో ఎప్పుడైతే ఈ మార్పులు వస్తాయో మనం ఈ యొక్క మార్పులని మనం పేషెంట్స్కి సంబంధించినవి సెల్ఫ్ సెంటర్డ్ సర్వీసెస్ ఆఫ్ ది పేషెంట్స్, అదేవిధంగా ఈ పేషెంట్కి సంబంధించిన వైద్యం తర్వాత ఆరోగ్యం ఇవన్నీ పెంపొందించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో ముఖ్యంగా 4 రకాల విభాగాలు ఉంటాయి. థియరీ ఆఫ్ మైండ్, సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత లేటెస్ట్ మెమరీ ఆఫ్ కంప్యూటర్స్, ఇవన్నీ మనం కనుక అనలైజ్ చేసినట్టయితే వైద్య రంగంలో చాలా మార్పులు జరిగి ఇది పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే $15 బిలియన్ ఉన్న హెల్త్ కేర్ మార్కెట్ రాబోన్న 5 ఏళ్లలో $100 బిలియన్ మారే అవకాశం ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఆల్గోరిథమ్స్ని కనుక మనం అప్లై చేసినట్టయితే హెల్త్ కేర్ సెక్టర్లో చాలా చేంజెస్ జరగబోతున్నాయి.